చెన్నై నగరంలో రాజకీయ సందడి నెలకొంది. ఓ పక్క విజయ్ బావుట ఎగరవేసినటువంటి టీవీకే అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తిగా చకచక పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి నెహ్రూ స్టేడియం చెన్నై నగరంలోని రేపు ఉదయం 11 గంటలకు హీరో విజయ్తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే హీరో విజయ్కి ఇప్పటికే 108 సీట్లు గెలిచినటువంటి టీవీకే పార్టీకి ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 10 సీట్లు కావాలి. 10 ఎమ్మెల్యేలు మద్దతు కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 5, సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, పియుకే నుంచి 3 ఎమ్మెల్యేలు, అంతే మ్యాజిక్ ఫిగర్ 118 దాటి 119. ఇప్పటికి 4 పార్టీల మద్దతుతో రేపు సీఎం అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు హీరో విజయ్. చెన్నై నగరంలో ఇప్పటికే రాజకీయ సందడి నెలకొన్నది. దేశవ్యాప్తంగా విజయ్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా తీర్పుని అనుసరించి ప్రజా తీర్పు ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని 36 నియోజకవర్గాలు తిరిగి నన్ను చూసి ఓటు వేయండి, ఒక్కసారి మార్పు అంటే ఏంటో చూపిద్దాం, ఉద్దంతులైన 2 పార్టీలను మట్టి కరిపేస్తాం, మనమేంటో ఈ దేశానికి అర్థం కావాలి, ఇది ముఖ్యంగా మన మద్రాస్ చెన్నై ప్రాంతంలోని మనమేంటో చూపించాలి, ఒక్కసారి మార్పు ఏంటో చూపిద్దాం, ఒక్కసారి నన్ను చూసి ఓటు వేయండి అని అక్కడ అభ్యర్థులు చూసి కాదు విజయ్ని చూసి ఓటు వేయండి అని 36 నియోజకవర్గాలు తిరిగిన టీవీకే అధినేత విజయ్ మాటలకి నమ్మి 108 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మొత్తం అంతా చెన్నై నగరం అంతా, చెన్నై మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతా. దీంతో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే చెన్నైలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు అన్నాడీఎంకే తోటి టచ్లో ఉన్నటువంటి కొంతమంది టీవీకే నేతలతో అన్నాడీఎంకే నేతలు కూడా టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. దీంతో పళనిస్వామి వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇప్పటికే తలనొప్పిగా ఉన్నట్టు తెలుస్తున్నది. పళనిస్వామికి పూర్తిగా చేజారిపోతారేమని భయంతో టీవీకే ప్రధాన కార్యదర్శితో కలిసినట్టు కూడా సమాచారం అందుతున్నది. ఏదైతే రేపు ఉదయం జరగవలసిన మీటింగు రద్దు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పళనిస్వామి ఏం జరిగినా టీవీకే మద్దతుకి ఇవ్వడానికి కూడా అన్నాడీఎంకే పళనిస్వామి ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. రాజకీయ సమీకరణలు దారుణంగా మారుతున్నాయి అనడానికి ఈరోజు హీరో విజయ్ చేసిన టీవీకే పార్టీ తోటి ఈరోజు బ్రహ్మరథం పట్టడంతో ఈరోజు చెన్నై నగరం అంతా కూడా రాజకీయ సందడి నెలకొంది. మద్దతు కావాలనుకుంటూ టీవీకే నుంచి లేఖ కూడా వచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతూ ఉన్నది. సరే, ఏం జరిగినా రాజకీయ సమీకరణాలతో ఒక కొత్త వరికి నడిచినటువంటి టీవీకే అధినేత విజయ్ ప్రజా తీర్పు అనుసరించి ప్రజా తీర్పులోని నిజమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇంత దారుణమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి 2 ఉదంత పార్టీలను ఓడగొడతారని కల్లో కూడా అనుకోలేనటువంటి ఒక పక్క పళనిస్వామి, మరో పక్క మాజీ సీఎం స్టాలిన్ కూడా గగ్గుర్లు పెట్టుకున్నారంట. ఏం జరిగినా ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఆ గవర్నర్ తోటి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తున్నది. విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ తర్వాత రేపు ఉదయం 11 గంటలకి ఏదైతే ప్రమాణ స్వీకారం నెహ్రూ స్టేడియంలోని చెన్నై నగరంలోని కొన్ని లక్షల మంది జనం మధ్య ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం చేయని ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఈ ప్రజా తీర్పు అనుసరించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎంతవరకైనా వెళ్తానని ఒక పక్క హీరో విజయ్ కూడా ప్రకటన కూడా చేశారని తెలుస్తున్నది. థ్యాంక్ యూ.